ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కాంగ్రెస్ రౌడీలు రెచ్చిపోయారు. ఇందిరానగర్ గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ కార్యకర్త నీలం రాజశేఖర్ ఇంటిపై అర్ధరాత్రి కాంగ్రెస్ గుండాలు దాడి చేశారు. రౌడీ షీటర్ల దాడితో బయటపడ్డాడు. అయితే రాజశేఖర్ పై కాంగ్రెస్ రౌడీల దాడిని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. తనను చంపుతామని బెదిరిస్తున్నారని కూడా బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అండ్ ఇటు బీఆర్ఎస్ నేతలతో కలిసి పిఎస్ లో ఫిర్యాదు చేశాడు. పేరు నీలం రాజశేఖర్. నేను బీఆర్ఎస్ పార్టీ ఇంద్రనగర్ గ్రామ పంచాయతీ. నేను మా ఇంట్లో నిద్రపోతా అంటే మండల రాము నేను ఇంటికి మా ఇంటి తలుపు నెట్టేసి మండల రాము తలవ తీసుకొని నెట్టేసి నేను పడుకున్న మంచాలకి బయటకు తీసుకొచ్చి చంపుతారా అది కానీ కత్తి తీసి చూపించి చంపుతారా అని తలుపు తీసి నెట్టేసి గుంజుకొచ్చే లోపు వాళ్ళ సౌండ్కి మా ఇంటి ముందు అక్క వాళ్ళు వచ్చి ఏమైందని వాళ్ళు వచ్చే లోపు మండల రాము తలవ తీసుకొని వెళ్ళిపోయాడు. భార్గవ్, ఆనందరావు, సతీష్, లక్ష్మణ్ అనేటోళ్ళు నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టి అరే నేను చంపుతాను రా, నువ్వు మా అన్నకి ఎదురుతావారా, ఈ వార్డులో వాళ్ళు ఉన్నవాడు నువ్వు ఎట్లా గెలిపిస్తావురా వార్డు నెంబర్లని, సర్పంచ్కి ఎందుకురా నీకు, నువ్వు చదువుకున్నాడు, నువ్వు చదువు కోసం నీ జాబ్ ఏమన్నా చూసుకోవాలి రాయికాయలు ఎందుకురా అది అని కొట్టుకుంటా నేను చంపేస్తాను ఉంటే అని చెప్పి నువ్వు అన్న తలవారు తీసుకుపోయాడు కానీ నేను కొడతాను అన్న తలవారి నన్ను ఎందుకు పోతాను అన్న అని చెప్పేసి అని మండలరావుని అంటారు. మామయ్య అవుతాడు సార్ నాకు. అయితే మేము సౌండ్స్ వస్తున్నాయి, అన్నయ్య అన్నం తింటున్నాడు, మేము పడుకుందామని వెళ్ళాము, సౌండ్లు వస్తున్నాయి, గట్టి గట్టిగా అరుస్తున్నాడు. కావేరి, శ్రీను, సీనన్న, ఉదయ్ అని అరుస్తుంటే మేము బయటికి వచ్చాము. బయటకు వచ్చేసరికి కొడుతున్నారు. ఆల్రెడీ లోపల కొట్టారు, బయటికి తీసుకొచ్చారు, బయట కొట్టారు, గేట్ దగ్గర కూడా కొడుతున్నారు. మధ్యలో మా అన్నయ్య మా మమ్మీ వెళ్ళి ఆపారు. ఆపితే కూడా అసలు ఎక్కడ ఆగలేదు. మా అన్నయ్యని ఇంకొక పక్కనున్న అతను కొట్టాడు. సతీష్ అనే వ్యక్తి మా అన్నని కొట్టిండు డొక్కులో. అయితే ఆపండి మామయ్య, కొట్టకండి, ఇది కరెక్ట్ కాదు, అసలు మీకు ఇది కరెక్ట్ కాదు, కొట్టద్దు మీరు అని కూడా నేను మొత్తుకున్న. ఆయన నన్ను నెట్టారు, ఇట్లా నన్ను కూడా కొట్టారు, నా మీద కూడా చేయరు, నాకు తగులుతున్నాయి, మాకు దెబ్బలు తగులుతున్నాయి అని చెప్పినా కానీ మా వర్షం అసలు ఏది వినట్లేరు, కొడుతూనే ఉన్నారు నాన్ స్టాపబుల్ గా. చెయ్యి ఆపట్లేదు, ఇట్లా పట్టుకున్నారు గల్లని, ఆ గల్ల పట్టుకు కొట్టిండు, అసలు వదలట్లేడు, ఆయన చెయ్యి అసలు వదలట్లేడు. మా అన్నని కొట్టింది సతీష్, ఆ విజయలక్ష్మి వాళ్ళ కొడుకు, ఆయన మా అన్నని కొట్టాడు మధ్యలోకి. అసలు మేము లేకపోతే మా ఆమె ఎప్పుడు చచ్చిపోయేటోడు, అంత ఘోరంగా కొట్టారు. అసలు మేము ఎవ్వరు వెళ్ళినా సర్పంచ్ అయినా కాకటి భార్గవ్ వచ్చి సినిమా చూస్తుండే కానీ ఒక్కసారి కూడా ఆపలేదు, ఒక్కసారి కూడా మధ్యలోకి రాలేదు.